నాణ్యమైన జ్యువెలరీకి సాక్షిగా 40 ఏళ్ల నమ్మకమైన ప్రయాణానికి గుర్తుగా ఆంజనేయ జ్యువెలరీ గచ్చిబౌలిలో యానివర్సరీ గ్రాటిట్యూడ్ కలెక్షన్ సేల్ ఫిబ్రవరి 1 నుండి 8 వరకు. That was what you felt actually. Any nervousness, overload, happiness? I was nervous because it was a new language. But Sampath sir and Chinni sir were like, we are not worried. Why are you worried? So I think that gave me a lot of confidence. Okay. Um, and then everything was a very good experience. As soon as they said that, there was no pressure, and then I was just enjoying myself Okay. in front of the camera. After releasing the teaser or trailer, which kind of compliments and comments you got? It like families, friends. So actually, in Hyderabad, everyone has told me you look exactly like a Telugu Ammai. Yes, exactly. So a big compliment because exactly who I'm supposed to be in the film. So I guess the portrayal is right and something works. So that was the best compliment I've got. That you Okay. look exactly like a Telugu Ammai. Okay. So I was, thank you. Okay, super. Sir, ధర్మాన వాళ్ళని నమ్మొచ్చండి? ఎంత నవ్వావు? ధర్మాన్ కర్మాన్ అవి మేము సినిమాలో క్రియేట్ చేసినవి. ఏం చంద్రరాజు అది అది నాకు సినిమా అర్థం చూడాలి కాలేదు. ఇంకా మీరు. అది చూడాలని అర్థమవుతుంది కానీ వాళ్ళని నమ్మడం ఏంటి, మన మనిషి అన్న వాళ్ళందరినీ ఎవరైనా నమ్మండి మీరు మోసపోయేంత వరకు. ట్రస్ట్ ఎవ్రీవన్. అరే ఏంటి సార్ ఇది ఆన్సర్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ కన్ఫ్యూజన్ లో పడేశాడు. ట్రస్ట్ ఎవ్రీవన్, లవ్ ఎవ్రీవన్, అదే బరాబర్ ప్రేమించడం. అంటే హీరోయిన్ మాకు చెప్తుంది ధర్మాన వాళ్ళని అసలు నమ్మొద్దు, అటువైపు వెళ్ళొద్దని హీరోయిన్ పర్సన్ వైపు నుంచి చెప్తున్నారు. అదే జస్ట్ కొంచెమే కదా, సినిమాలో ఇంకా వేరే చెప్పొచ్చు కదా, సినిమా మొత్తం చూస్తే తెలుస్తుంది ఏం చెప్పాలి. అంటే ఆ ధర్మాన అనేది బాగా హైలైట్ అయింది, అందుకనే ధర్మాని అండ్ కర్మాని కర్మాని 2 గ్రూప్స్. అచ్చా ధర్మాని కర్మాని సూపర్, చాలా బాగున్నాయి అయితే వర్డ్స్ కూడా. రియల్ క్యాస్టులు పెట్టకూడదు, సో అందుకనే మేము ఓన్ గా క్రియేట్ చేసి పెట్టాము. అర్థమైంది. బట్ మెసేజ్ అనేది దాని మీదనే ఉంటుంది. మంచిగా పెళ్లి గెటప్ లో బాగున్నావు చంద్రరాజ్, థ్యాంక్ యూ. కానీ ఆ పంచకట్లోనే ఫైట్ కూడా అదిరిపోయింది. అంటే నిన్ను ఎలా చూడాలనుకుంటున్నారో అలా డైరెక్టర్ చూపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎవరన్నా చెప్పారు, అమ్మ గాని నాన్న గాని చెప్పారు చెల్లి గాని? అలా ఆ లుక్ చాలా Look సెట్ అయింది, బాగున్నానని చెప్పారు. కానీ అది అంతే, అది చెప్పిన ప్రతిసారి నెక్స్ట్ ఇంకా పెళ్లి కూడా చేసేసుకోంటారా, పెళ్లి డ్రెస్ బాగుందని అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నీకు పెళ్లి చేసుకోవాలందా? లేదు నాకు. మరి ఎందుకు చెప్పావు నాన్న? మీరు అలాగే స్టార్ట్ చేశారు, ఆ పెళ్లి డ్రెస్ లో బాగున్నావు, Sir, పెళ్లి 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 అంటే. బయట మొన్న కూడా యాక్చువల్లీ బేసిక్ గా మన డేట్ లాంచ్ చేసినప్పుడు కూడా మా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తా అన్నాడండి. నిన్న ఒక షోకి వెళ్తే అక్కడ లేడీస్ షో అది, వాళ్ళు కూడా ఎవరు హీరోయిన్ కోడలా అదా ఇదా అని చెప్పి అడిగేస్తున్నారు. నాకు ఎందుకు అట్లా అడుగుతున్నారు పెళ్లి పెళ్లి అంటే, మేబీ అలా షార్ట్ వల్ల అయి ఉండొచ్చేమో. ఇంకా టైం ఉంది చంద్ర నీకు. Pelli is married. You're getting married? అది 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 మంచిగా thumbnail దొరికేసింది సార్ మాకు. అయిపోయిన తర్వాత పెళ్లి ఇస్ మ్యారేజ్ మొత్తం అయిపోయిందమ్మా, డాన్సర్ కూడా వచ్చేసింది. కాదు చంద్రాస్, వాట్ అబౌట్ మ్యారేజ్? యాక్చువల్లీ నీ పర్సెప్షన్ లో మ్యారేజ్ మీద ఒపీనియన్ ఏంటి నాన్న? ఏమో ఇప్పుడు తెలియదుగా నాకు, చిన్నపిల్లలు 25 years అని అడిగితే పెళ్లికి ఏం చెప్తాడు, ఏం చెప్పాడు. అది సరే, ఇంకా 30 ఏళ్ళు వచ్చాక అడగనా? Question is, do you 35 ever వచ్చాక want to అడగండి. get married? ఎస్ I బాగా I అడిగారు. don't want to get married right now. It's too young. సరే, విచ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? I don't know. We will see. ఇప్పుడు తెలియదు నాకు. నీ ఇష్టాన్ని ఇంట్లో గౌరవిస్తారు, ప్రభాకర్ గారు చేస్తారా? గౌరవిస్తారు, అమ్మ చెల్లి లవ్ చేస్తే ఒప్పుకుంటారు, అదేం లేదు. రాసేసుకుంటాం అయితే. ఓకే, ఏమో చూద్దాం. నువ్వే కదా అన్నావు. ఇప్పుడు మన టైటిల్ ఏంటి? బరాబర్ ప్రేమిస్తా. ప్రేమించాను. ఓకే, జస్ట్ క్యాజువల్ గా ఉన్న చనువుతో అట్లా అడుగుతున్నాను సార్, అంతే. పర్లేదు, మీకు ఆ చనువు ఉంది. ఓకే, సూపర్. కానీ నిజంగా చెప్పాలంటే ఫస్ట్ థ్యాంక్స్ ఈయన చెప్పాలి. ఇప్పటి వరకు సినిమాలు చూసిన కంటే ఈ ఈ ట్రైలర్ సినిమాలో నేను ఏ మంచి కనిపిస్తున్నా ఏదున్నా అక్కడే చెప్పాలి థ్యాంక్స్, ఎందుకంటే లుక్ వాళ్ళ కాదు నాన్న, creation ఏ కదా. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అదే నువ్వు ఆ కర్ర తిప్పే విధానం, కొట్టడం, తర్వాత ముందు హీరోయిన్ వీళ్ళిద్దరి మధ్యన కూడా ప్రేమ వచ్చిపోతే ముందు ఇద్దరికి పడదు ఒకరికొకరికి. అది ఎక్కడ చూడలేదు మేము అసలు. అంటే పాత పెద్ద సినిమాల్లో కదండి సేమ్ స్టోరీ, ఇద్దరికి పడదు బట్ లవ్ వస్తుంది, తర్వాత ఒకరికొకరికి ఎమోషనల్, మళ్ళీ హీరోయిన్ కోసం ఫైట్లు చేస్తారు. హీరో గారు చాలా ఫైట్లు చేశారని అర్థమైంది. చేశారు. ఎన్ని ఫైట్లు చేసుంటావు? నేను అలా కౌంట్ చేసుకోలేదు, మేబీ మంచి ఫైట్ సీక్వెన్సెస్ ఒక 3 ఉంటాయి అనుకుంటా, 3-4. సార్ ఎట్లా చేస్తాడు సార్ ఫైట్స్ అంతా, లొకేషన్, డైలాగ్స్ అంతా ఓకే, ఫైట్ వైజ్ వస్తే ఎంత కష్టపడతాడు? బేసికల్ గా ఏంటంటే ఫైట్స్ అంటే చాలా మంది కష్టపడరంట, లవ్ సీన్స్ కి వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తారంట హీరోస్. సో మన హీరో గారు ఏంటి ఫైట్స్ ఎలా కష్టపడ్డాడు? ఫైట్స్ ఆయన చాలా ఈజీగా చేస్తాడు మనోడు. ఈజీగా
చాలా ఈజీ. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు అంత హైట్ నుంచి దూకాలనుకో, మాస్టర్‌లు ఎళ్లి రోప్ అని అదని ఇది ట్రై చేస్తుంటే దూకేస్తా. దూకేస్తాడు. అట్లనే ఫస్ట్ సినిమాకి ఏదో షూట్‌లో చిన్న దెబ్బ కూడా దెబ్బ తగిలించుకుంది. తగిలింది. అవును. అవును. కానీ మా సినిమాలో అట్లాంటివి ఏం జరగలేదు. అన్నీ కొంచెం సేఫ్ అన్నీ చూసుకున్నాం. అంటే తనకి పెద్దగా టఫ్ అనిపియదు. ఈజీ బాడీ ఫ్లెక్సిబుల్ ఉంటది కాబట్టి. కానీ తనకి పెట్టుకునే వాళ్ళకి కొంత ప్రాబ్లమ్ ఉంది సార్. ఆ హైట్‌కి మ్యాచ్ చేసేవాళ్ళు ఉంటారు కదా! ఫైట్ చేయాలంటే. అంత హైట్ ఉన్నవాళ్ళని ఉన్నవాళ్ళని తీసుకురావాలి. కష్టం కదా! అదే. ఆ! కదా! అంతే అంతే. అంతే నెక్స్ట్ అదే. లేదంటే సినిమాలకి ప్రాబ్లమ్. మాకు అవ్వలేదు. ఓకే. సూపర్. సార్ చిన్ని గారు మానిటర్‌లో వీళ్ళ పెర్ఫార్మన్స్ చూస్తుంటే వీళ్ళిద్దరు నిజంగా క్యూట్‌గా ఉన్నారు. ఇద్దరు కపుల్. బాగున్నారు. బరాబర్ ప్రేమిస్తా అంటే మేము ఇట్స్ ఇది లైక్ ఇదే లవ్ స్టోరీ. వెళ్తుందండి బయటికి. క్యూట్‌గా చాలా ఉన్నారు. ఈ అమ్మాయి క్యూట్‌గా, క్యూట్‌గా ఉంది. ఫ్రెష్‌గా నేను ఒకటి చూపించాలి సార్ ఒక ఒకటి. హార్ట్‌ఫుల్ సోల్ ఎట్లుంటారో అట్లున్నారు ఇద్దరు. ఆ! ఒక పోస్టర్ సార్ రిలీజ్ చేశారు సార్. అంటే ఆయన స్టేటస్ కూడా పెట్టారులెండి. అవి చూసినప్పుడు ఇద్దరు చాలా క్యూట్‌గా ఉన్నారు. పోస్టర్ ఏంటిది ఏమైంది? రీక్రియేషన్‌దయా? ఆ! యాహ్! రీక్రియేషన్. యాహ్! ఇది ఇది నిజమేమో అనుకున్నారు. కానీ వెనకాల పోస్టర్ చూసిన తర్వాత సార్ కూడా స్టేటస్ పెట్టారు సార్. నేను ఎందుకని పనికొచ్చాను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. అంటే ఇలా ఎప్పుడు సార్‌ని చూడలేదు సార్ మేము. కొత్తగుంది. చంద్ర పోస్టర్ రీక్రియేషన్ వెనకాల పోస్టర్ రీక్రియేట్ చేసాం. బావుంది. థ్యాంక్ యూ. నీకు కూడా నచ్చిందా? అందరికీ నచ్చింది అది మంచి వైరల్ కూడా అవుతుంది. వైరల్ అయింది. ఫుల్. సో Hmm. షీ క్రియేటెడ్. Very cute. వెరీ క్యూట్. ఓకే. బోత్ ఆర్ క్యూట్ సార్ యాక్చువల్లీ. బాగున్నారు ఇద్దరు. కాకపోతే వీళ్ళ మధ్యన లవ్ ఎలా జనరేట్ అవుతుందని నిజంగా సినిమా చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు చెప్పండి సంపత్ గారు. బిఫోర్ మీరు చాలా సినిమాలు చేశారు. బట్ ఈ ప్రాజెక్ట్ అనేది కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తూ ఉంది. ఎట్లా అనిపిస్తుంది యాస్ ఎ డైరెక్టర్? కెప్టెన్ మీరెంత ఎక్సైటెడ్‌గా ఉన్నారు? ఫెబ్ 6థ్ వరకు థియేటర్‌లో ఆడియన్స్ మధ్యలో సినిమా చూడడానికి? అంటే యాక్చువల్‌గా ఇప్పటివరకి ఒక 2, 3 షోలు ఏసామండి. హ్మ్. చాలా పాజిటివ్ వచ్చింది. ఓహ్! అంటే ఐ మీన్ డిస్ట్రిబ్యూషన్ గురించి అయినా ఏదైనా కూడా చాలా పాజిటివ్ వచ్చింది. సో అంతే పాజిటివ్‌గా ఉన్నాను. ఈ సినిమా చేయడానికి మెయిన్ రీజన్ ఏందంటే, ఇంతకుముందు నేను ఇష్టంగా ఏకన్నా ఒక 2 సినిమాలు చేశాను. ఒకటేమో ఒక లవ్ స్టోరీ, సాఫ్ట్‌వేర్ సిటీ బ్యాక్‌డ్రాప్. ఇంకోటేమో ఒక కమర్షియల్ జోన్ అది. ఎందుకో కొత్తగా ఒక ఫ్రెష్ యంగ్ లవ్ స్టోరీ చేద్దామన్న ఒక కాన్సెప్ట్‌లో ఉన్నప్పుడు, ఒక ఫ్రెండ్ తిరుపతి అని ఉన్నారు. ఆయన ఒక చిన్న లైన్ చెప్పారు. సో ఆ లైన్ నచ్చి ఇంక అక్కడి నుంచి ఫుల్‌గా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయి చేశామనమాట. అంటే నేను ఏదైతే ప్రెజెంట్ చేద్దామని ఒక యంగ్ లవ్ స్టోరీని ప్రెజెంట్ చేద్దాం అనుకున్నానో, అది ఎగ్జాక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశాను దీనికి. సో ఓకే. ఆ ఫ్రెష్‌నెస్ వీళ్ళ త్రూ ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేశారు. ఆ!